ఎస్టాబ్లిష్మెంట్ షాట్ అంటే కేవలం లొకేషన్ మాత్రమే ఐసోలేట్ చేసి చెప్పకూడదు. ఆ షాట్ యొక్క మూడ్ని, టోన్ని, కాంటెక్స్ట్ని, టైంని, ఎన్విరాన్మెంట్ని, వీటన్నిటిని చెప్పాలన్నమాట. ఉదాహరణకి కాంటెక్స్ట్ అంటే ఏంటి? ఉదాహరణకి మన సబ్జెక్ట్ ఎడారిలో ఉన్నాడు అని అనుకుందాం. అసలు ఎడారిలో ఏం చేస్తున్నాడు, ఎడారిలో ఎందుకు ఉన్నాడు, అసలు అక్కడికి ఎందుకు వచ్చాడు అనేది ఆడియన్స్కి ఒక ఆలోచన రేకెత్తించాలన్నమాట. అలాగే టోన్ అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పేది టోన్. అంటే డైరెక్టర్ ఈ కథని ఆడియన్స్కి ఎలా చెప్తున్నాడు, భయపెడుతున్నాడా, లేకపోతే నవ్విస్తున్నాడా, లేకపోతే ఒంటరితనానికి గురి చేస్తున్నాడా అనేది ఆడియన్స్కి ఒక ఆలోచన రేకెత్తించాలన్నమాట. అలాగే మూడు అంటే ప్రేక్షకుడు ఆ సినిమాని కానీ, ఆ షాట్ను కానీ, లేకపోతే ఆ సన్నివేశాన్ని కానీ చూస్తున్నప్పుడు అతనికి కలిగే అనుభూతే ఈ మూడును కూడా క్రియేట్ చేయాలన్నమాట. అలాగే టైం అంటే ఇది పాస్ట్లో జరుగుతుందా లేకపోతే ప్రజెంట్లో జరుగుతుందా అనేది కూడా తెలియజేయాలి. అంటే ఈ ఎస్టాబ్లిష్మెంట్ షాట్ వీటన్నిటిని తెలియజేయాలన్నమాట. అంటే సినిమా యొక్క మొత్తం ఉద్దేశాన్ని, అంటే మొత్తం యొక్క కథని చెప్పలేకపోవచ్చు. కాకపోతే సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి అసలు ఆ సినిమా యొక్క టోను, కాంటెక్స్ట్, అంటే అసలు ఈ సినిమా ఎక్కడ జరుగుతుంది, ఏ లొకేషన్లో జరుగుతుంది, ఏ టైంలో జరుగుతుంది అనేది ఒక ప్రాథమిక అవగాహన మాత్రం ఖచ్చితంగా ఆడియన్స్కి ఇవ్వాలి ఈ షాట్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ షాట్ యొక్క ఇంపార్టెన్స్. ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే టైంపాస్ ఫిల్మ్ మేకింగ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇన్స్టాలో కూడా టైంపాస్ ఫిల్మ్ మేకింగ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రాబోయే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.